దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రభునామం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడలారా, పోయిన వారము గడిచినటువంటి దినాలలో సృష్టికర్త ఎవరు అనే దాన్ని బట్టి నేను మాట్లాడాను. సర్వము కలుగు చేసినటువంటి సృష్టికర్తను మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయనే ప్రభు అనేటువంటి యెహోవా. సమస్తమును కలుగు చేశాడు. మొదటి అధ్యాయంలో భూమి ఆకాశాన్ని ఇప్పుడు మనం ఏ పేరు పెట్టయితే మనము పలుకుతున్నామో దానిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టిని దేవుడు కలుగు చేసి చాలా సంతోషపడ్డాడు. అయితే సృష్టి చేసిన తర్వాత నరుణ్ణి కూడా తన రూపంలో నుండి నేల మట్టి తీసుకుని నరుణ్ణి నిర్మించి పరిశుద్ధమైనటువంటి ఏదోన తోటలో ఆయన్ని పెట్టాడు. ఆయన్ని పెట్టిన తర్వాత అంతా మంచిది అని చూసినటువంటి దేవుడు జంట పక్షులని మరి మనం చూసేటువంటి సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు ఆదాము కూడా ఒక తోడు కావాలని ఆయన ప్రక్కట ఎముకలలో ఎముకను తీసి తన భార్యగా నిర్మించాడు అని చెప్పి చూసాము. తర్వాత వాళ్ళిద్దరూ పరిశుద్ధమైనటువంటి యెహోవా తండ్రితో సన్నిహితంగా స్నేహంగా ఆ తోట ఏదోని తోట మధ్యలో తిరుగుతూ ఉండేవారు. తోట అంతా తిరిగి చల్లబోట యెహోవా వెళ్ళిపోయేవారు. వారు అక్కడ ఉండేవారు. వారికి ఏమీ తెలియదు. పసిబిడ్డల్లాగా పసిబిడ్డలు ఎలాంటి హృదయం కలిగి ఉన్నారో అలాగా వారు జీవించేటువంటి వారు ఆ తోటలో. అయితే 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి సాతానుడు సృష్టి అంతటిలో అది కూడా ఒక సృష్టి, దాన్ని కూడా దేవుడే చేశాడండి. అది ఒంటరిగా ఉండటం చూసి ఏదైనా తోటలో అవ్వ ఆదాము దగ్గరకు వచ్చి అవ్వను మోసం చేసింది. తినవద్దు అని చెప్పినటువంటి పండును తినేటట్టుగా అది ఆ స్త్రీని ఎక్కువగా పురికొల్పింది. సైతాను మాట విని అవ్వ ఆ పండు తీసుకుని తను తిని తనతో కూడా ఇచ్చినట్టుగా మనం వాక్యం చూసాము. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో దిగంబరులని వారికి తెలిసింది. సిగ్గుపడ్డారు. చెట్ల చాటం దాముకున్నారు. సాయంకాలం అయినప్పుడు యెహోవా దేవుడు వచ్చి పిలిచినప్పుడు నీకు ఇది ఎవరు చెప్పారు అని చెప్పి యెహోవా దేవుడు ఆదామును ప్రశ్నించినప్పుడు తన భార్య మీద చెప్పాడు. భార్యను నువ్వు ఎందుకు చేశావు ఈ పని అంటే సాతాను నన్ను మోసపుచ్చిందని చెప్పి యెహోవా దేవునికి అవ్వ చెప్పింది. వీరు ముగ్గురికి ఎటువంటి ప్రతిఫలము కావాలో అంటే పాపములో ప్రవేశించేటట్టు నరుణ్ణి మోసం చేశాడు సాతానుడు. అది ఈనాటి వరకు పాముకి ఇచ్చినటువంటి శాపము తప్పలేదు. ఆదాము వలన అవ్వకు వచ్చేటువంటి గర్భఫలాలు తప్పడం లేదు. వేకువజామున లేచి పొలాన్ని దున్ని గచ్చ పొదలు ముళ్ళు తుప్పులన్నీ ఏరి కష్టపడి తన చెమట వచ్చి భూమిని పండించి ఆ పంట తిందు అనేది కూడా ఏదీ తప్పలేదు. ఇప్పుడు మనం చూసేటువంటి సృష్టి కదండి, ఇది కొత్తదేం కాదు. సృష్టికర్త ఎవరు అని చెప్పి ఫస్ట్ నాకు మనసులో కలిగినప్పుడు ఆ సృష్టికర్త యెహోవా దేవుడు వీటన్నిటిని కలుగు చేశాడు. అయితే ఆ పరిశుద్ధమైనటువంటి ఏదోన తోటలో ఉన్నంత వరకు పరిశుద్ధంగానే ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, దేవునితో చాలా మంచిగా ఉండేటువంటి వారు. సైతాను మాట విని పాపము చేసిన తర్వాత ఆ తోటలో నుండి ఆయన ఆదాము ఏ తోటను చేతిపరుస్తున్నాడో దానిలో నుండి బయటికి నెట్టివేస్తూ ఏ నేల నుండి నువ్వు తీయబడతావో నీ దినములు అయిపోయిన తర్వాత తిరిగి మరలా నేల నుండి తీయబడతావు కనుక తిరిగి నేలకు చేరుతావు అని చెప్పిన దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అది మన కళ్ళెదురుగానే జరుగుతూ ఉందండి, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ తోటలో నుండి అవ్వను ఆదామును పంపించిన తర్వాత వారికి పాపం తెలిసింది కదండి. ఇరువురు బిడ్డలను కనటం మొదలుపెట్టారు. బిడ్డలను కని అవ్వ ఆదాముకు చాలామంది పిల్లలు పుట్టారంట. చాలామంది అంటే ఎక్కువ మంది కాదు, ముగ్గురు బిడ్డలు పుట్టారు. వాళ్ళతో కూడా పెద్దవాడు చిన్నవాడు బలి అర్పణ, అది తర్వాత ఇంతకు ముందు కూడా నేను అది చెప్పుకున్నాను. అయితే ఆ వంశమంతా ఆయన కుమారులను కానీ బిడ్డలను కానీ ఒకరికొకరు అభివృద్ధి అయిపోయిందండి. ఆ ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే ఆదికాండం 5వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ఆదాము వంశముల కథ ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసిన మగవానిగాను ఆడదానిగాను సృష్టించాడు. వారిని ఆశీర్వదించి
వారిని పంపించేసిన తర్వాత ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే బిడలు చాలా ముసలోడైపోయాడు. ఆదాము బ్రతికిన దినాలు 905వ వచనంలో 5:5లో ఆదాము బ్రతికిన దినాలలో 937 సంవత్సరాలు అతను బ్రతికాడు. అతను మరణించాడు. అతని పిల్లలు కలిగారండి. 6వ అధ్యాయములోకి మనం వచ్చామంటే, ఆదికాండం 6వ అధ్యాయములోకి వస్తే, నరులు భూమి మీద విస్తరించను ఆరంభించిన తరువాత, కుమారుడు పుట్టిన తరువాత పాపము ఎక్కువైపోయింది, అధికమైంది. ఆనాడు కూడా చిన్న పెద్ద లేదండి. వాళ్ళు ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపేటువంటి వారు. అంటే వారు ఏ ప్రయత్నం చేసినా, ఏదనుకున్నా వారంతట వారు నేను గొప్ప అని ప్రతి పనిలో వాళ్ళు చాలా ముందుకొచ్చి అధికమైన పాపం చేసి దేవునికి కూడా కోపం పుట్టించేటువంటి స్థితిలోకి వాళ్ళు వచ్చారు. అందుకని వారిలో ఒక్కరిని మాత్రం దేవుడు ఎన్నుకున్నారండి. అంటే నోవాహు అనేటువంటి వాడు వాళ్ళ వంశంలో నీతిపరుడుగా ఎంచబడ్డాడు. దేవుని చేత పాపం చేయనటువంటి వాడు. నోవాహు చాలా నీతిమంతుడు, దేవుని యొక్క కృప పొందినటువంటి వాడు, దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి వాడు నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడండి. ఎంత గొప్ప సంగతి అండి. దేవునితో నోవాహు నడుచటము ఆయన మొదలుపెట్టాడు, నడిచాడు. కుమారులను 3 కన్నాడు. ఆయన జీవితం అంతా ఒక ప్రళయం, ఈ భూమి మీద నరుల యొక్క పాపం ఎప్పుడైతే ఎక్కువైపోయిందో దేవునికి కూడా చాలా కష్టమైపోయిందండి. 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలో ఊహంత కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనిను అని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. సృష్టించినటువంటి సృష్టికర్తకు వ్యతిరేకమైన పనులు చేయను ప్రారంభించారు జనము. అధికమైంది పాపము, ఎక్కువైంది పాపం. ఎంతకాలమని ప్రభు చూస్తారండి? పుట్టుకలోనే మానవుని యొక్క హృదయము చెడ్డదైంది. ఆనాడు కాదండి, ఈనాడు కూడా పుట్టుకతోనే అసూయ, కక్ష, కలహం, భేదాలన్నీ కూడా మానవుడు సంపాదించుకున్నాడు. కానీ తనను సృష్టించినటువంటి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవటం లేదండి. అనగా మానవుడు తను ఏమి చేసేది తనకే గొప్పగా అనిపిస్తుంది, కానీ సృష్టించినటువంటి కర్తకి ఇది ఇష్టమా కాదా అనేటువంటి తత్వము మానవుడు మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడంటే తెలివి ఎక్కువైంది. ఈరోజు మరీ అధికమైంది అనుకోండి. ఆ రోజులలో కూడా ఇష్టానుసారంగా తిరిగే ప్రతి పాపానికి తల వంచిన వారై, అది దేవుడు చూడలేక పుట్టుకతోనే మానవుని యొక్క హృదయము తన తలంపుల్లో ఊహంతో ఎప్పుడు కేవలం చెడ్డదని ప్రభు అది చూసి ఎందుకు నేను ఈ మనిషిని చేశానని తనే బాధపడ్డాడండి కదండి. 9 బిడ్డలు ఒక తల్లికి పుడితే, ఒక తండ్రికి పుడితే, 9 తల్లిదండ్రి మాటకు వినయం విధేయత కలిగి ఉదయం లేచనాలు వంటి తల్లిదండ్రులకు తోడు నీడగా ఉంటూ ప్రతి విషయంలో సహకారులుగా ఉంటే వారు బాధపడరండి. నా బిడ్డలు బాగుపడతారనేటువంటి ఆలోచన కలిగిన తల్లిదండ్రులకు వ్యతిరేకులై, త్రాగురుబోతులై, వ్యభిచారులై, హంతకులై, ఇటువంటి విషయాలన్నిటిలో ఎంతకాలం ఓర్చుకుంటారు? తల్లిదండ్రులు చూసి ఎందుకు నేను ఈ బిడ్డలను కన్నానని చెప్పేటువంటి బాధ ఒక మనిషికి మాత్రం కలుగుతుంది. అయితే ఇంత పెద్ద సృష్టిని కలుగు చేసినటువంటి యెహోవా తండ్రికి ఇంకా ఎంత బాధగా ఉండి ఆయన హృదయంలో నొచ్చుకున్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన కళ్ళెదురుకు జరిగేటువంటి విషయాలు మనమే అర్థం చేసుకోవాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయనకు కోపం వచ్చిందో యెహోవా దేవుడు అంటున్నాడు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నప్పుడు యెహోవా దేవుడు సృజించిన నరులతో కూడా జంతువులను సమస్తాన్ని నేను నాశనం చేస్తానని చెప్పి నేను యెహోవా దేవునికి కోపము చాటిచ్చేసాడండి. నరులు ఒక్కరే కాదు, వారి చెడుతనమే కాదు, వారి పాపమే కాదు,
వారితో కూడా నేను ఏ సృష్టిని అయితే పక్షులు కానీ జంతువులు కానీ నేలను పాకే ప్రతి జంతువు దేనినైనా సరే సర్వనాశనం చేస్తానని చెప్పానని యెహోవా దేవునికి కోపం వచ్చి అప్పుడు నోవాహుతో మాట్లాడాడు. నోవాహుతో ఏం మాట్లాడాడంటే, నేను ఈ లోకమును సమస్తాన్ని నాశనం చేస్తూ ఉన్నాను, నా సన్నిధిలో నుండి అంతం వచ్చి ఉన్నది, దీని గురించి నువ్వు ప్రజలకు ప్రకటన చేయి, మహాభయంకరమైనటువంటి జల ప్రళయము రాబోతుంది, లోకము బలాత్కారంతో నిండి ఉన్నది, మానవుని యొక్క హృదయం చెడిపోయి ఉన్నది కనుక సమస్తాన్ని నాశనం చేస్తాను జల ప్రళయము వలన అని చెప్పిన నోవాహుతో మాట్లాడాడు. ఈ సంగతి రాబోయే రోజుల్లో భయంకరమైన జల ప్రళయం రాబోతుంది, సమస్తాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు యెహోవా దేవుడు, ఆయన నమ్మండి, ఆయన నమ్మండి, నమ్మండి అని 120 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం ఇప్పుడు ఎలాగైతే ప్రకటిస్తున్నారో ఆనాడు నోవాహు 120 సంవత్సరాలు అక్కడున్న ఆ చెడిపోయిన జనాంగానికి, ఆ పరికమాలిన జనాంగానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగంతో నోవాహు మాట్లాడాడండి. ఎవరు వినలేదు, ఎవరు వినలేదండి. నువ్వు ముసలాడు, నీకేమి తెలుసయ్యా, ఎందుకు వస్తుందయ్యా జలప్రళయము, ఇప్పుడు కరోనా వ్యాధితోనూ భూకంపాలతోనూ మరి వర్షాలతోనూ భయంకరమైన ఇటువంటి ఈ రోజులలో ఎలా ఉండేది ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నాము. అయినా అసలు సృష్టించిన వాడిని మనం కనుగొనలేకపోతున్నాం. భూకంపాలు ఎక్కడి నుండి వచ్చేది, ఏదే మరి శాస్త్రజ్ఞులు చెప్పినప్పటికీ దాన్ని కలుగు చేయుటకు దేవునికి యెహోవా వశము, దాన్ని ఆఫ్ చేయటం కూడా దేవునికి మాత్రమే సాధ్యమండి. ఏ నరుడు కూడా దాన్ని చేయలేడు, దాన్ని బంధించలేడు. కరోనా వ్యాధితో సర్వజనాంగం నాశనం అయిపోతున్నా ఆ పరీక్షలు ఈ పరీక్షలు అవి ఇవి అని చెప్పి లోకంలో ప్రాకులాడుతున్నారు. కానీ అయితే ఈ కరోనా పురుగు, ఈ భయంకరమైన వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, భూకంపాలు ఎందుకు కలుగుతున్నాయి, ఉన్నటువంటి ప్రయాణం చేస్తూ ఎందుకు మరణించిపోతున్నారు, మరణించిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి పోవాలని తలస్తూ ఉన్నాడు మానవుడు, ఇవన్నీ గుర్తుకు రావటం లేదండి. శాస్త్రవేత్తలైన ఆ జ్ఞానము దేవుడే వాళ్ళకి ఇచ్చాడు, అది ఖచ్చితంగానే చెప్పలేకపోతున్నారు. చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు, బాధపడేవాళ్ళు బాధపడుతూ ఉన్నారు, వేదన పడేవాళ్ళు ఉన్నారు, దుఃఖంతో ఉండేవారు ఉన్నారు, కన్నీటితో ఉన్నవారు. ఎందుకు ఈ సమయాలలో ఈ దినాలలో ఇంత భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి, ఎవరు దీన్ని కలుగు చేసిన వాడు అని చెప్పి ఆలోచన చేస్తే, నోవాహు కాలంలో ఎలాగైతే మానవుడు చనిపోయినవై తన జీవితంలో పాపం అధికమై దేవుడు ఒప్పుకోక సర్వనాశనం చేస్తాను, ఈ సర్వలోకాన్ని నాశనం చేస్తానని చెప్పి దేవుడు నోవాహు ఆజ్ఞ ఎలాగైతే ఇచ్చాడో ఈ కడవరి దినాలలో కూడా అలాగే ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుండి వస్తుందో దేవుడు, యెహోవా దేవుడు ఒక ప్రశ్న వేసాడు మానవుడికి. గాలి ఎక్కడ పుడుతుందో నీకు తెలుసా? చివరికి ఆ గాలి ఎక్కడ చేరుతుందో తెలుసా? ఏ దిశలో నుండి ఏ మూల నుండి వస్తుందో నీకు తెలుసా? నేను ప్రశ్న వేశాడు. ఎవరికి తెలుసండి? ఎంత శాస్త్రవేత్తలైనా సరే, ఎంత భక్తులైనా సరే, ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసండి. అందుకనే ప్రియమైన బిడ్డలారా, ఈ కడవరి కాలం భయంకరమైన రోగాలతో, నానా సమస్యలతో సతమతిపోయి నశించిపోతున్నారు మానవ జాతి. అందుకనే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకో. నిన్ను కలుగు చేసినటువంటి సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఆపదల్లో నుండి ఆయన నమ్ముకుంటే, ఈ ప్రమాదంలో నుండి సమస్తములో నుండి నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడు యెహోవా దేవుడు ఒక్కడ తప్ప ఎవడు నిన్ను రక్షించలేడండి. బ్రతుకున్నంత వరకు మానవులు సుఖంగా సంతోషంగా ఉంటారు, చచ్చిపోయిన తర్వాత ఒక మట్టిలో పూడ్చిపెడతారు, అది కూడా పోయిన వారం మీకు తెలియజేశారు. కానీ ఆత్మ ఎక్కడికి చేరుతుందో ఎవరికి తెలియటం లేదు. తండ్రి దగ్గరికి చేరాలి. నిన్ను కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని దగ్గరికే ప్రతి మానవుని యొక్క ఆత్మ పోవాలండి. ఆయన నమ్మాలి. ఆయన నమ్మితేనే అక్కడికి చేరుతాం. ఆయన నమ్మకుండా మరి అవును మోసం చేసినటువంటి సాతానుడు ఈ లోకమును తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మిరుగుదమా అని తిరుగుతూ ఉన్నాడు. దాని మాట విన్నవారైతే నరకైనకేనండి. ఆత్మ అక్కడ ఆరిపోదు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవు ఇచ్చింది, అగ్ని ఆరదు పురుగు చావదని. పురుగు అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మానవుని యొక్క ఆత్మ, దానికి మరణమే ఉండదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నోవాహు కలుగు చేసిన తరువాత ఎందుకయ్యాని కూడా నోవాహు అడగలేదు. 120 సంవత్సరాలు యెహోవా దేవుని గురించి నరులకు చెప్తే ఎవ్వరు కూడా లెక్క పెట్టలేదండి. ఈ ముసలోడికి పిచ్చి పట్టింది అని చెప్పాను అన్నారు. ఎంత ఎగతాళి చేశారు, హేళన చేశారు నోవాహుని, కానీ ఆయన వాక్కు మాత్రం మానలేదండి. దేవుడు ఇచ్చాడు, సర్వజనాంగము సర్వము నాశనం చేయబోతున్నాను, నువ్వు హెచ్చరించానన్నాడు నోవాహుతో యెహోవా దేవుడు. అలాగే చెప్పాడు. 120 సంవత్సరాలు అయిందయ్యా అని చెప్పానని దేవునితో మొరపెట్టాడు నోవాహు. అప్పుడు అన్నాడు నోవాహు తన భార్య, వారికి 3 మగపిల్లలండి, 3కి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ భార్య కోడళ్ళు కుమారులు వాళ్ళిద్దరు భార్య భర్తలు 8 మంది కొరకు ఒక పడవ తయారు చేసుకోమని చెప్పానని నోవాహుకు చెప్పాడు. ఆ పడవ కూడా ఎన్ని మూరలైంది, ఎంత ఎత్తు అయింది, ఏమేమి ఎలాగ చెయ్యాలి అని చెప్పానండి దేవుడు మొత్తం చెప్పాడండి. మరి 6వ అధ్యాయము 13వ వచనం నుండి చదివితే దేవుడు కొలతలు కానీ ఆ పడవ చేసేటువంటి కర్ర కాని నుండి ఎన్ని అంతస్తులు కావాలో, ఎలాగ కట్టాలో దేవుడు నోవాహుకు బయలుపరుస్తూ ఉంటే ఆ పడవ కట్టాడండి. ఆనాడు నోవాహుతో మాట్లాడినటువంటి దేవుడు నీతో మాట్లాడ్డా, నువ్వు ఖచ్చితంగా నమ్ము. నీ శరీరాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవడని నిర్మించాడో ఆ సృష్టికర్త తప్ప ఎవరు నీ తల్లి కడుపులు నిన్ను నిర్మించలేదండి. మానవుని నిర్మించిన దేవుడు, సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడిని మర్చిపోయి ఈ లోకానికి నువ్వు లొంగిపోతే ఎలాగండి? ఎంత బాధ కలిగిందో తెలుసా దేవునికి? మానవుల యొక్క పాపం అధికమై ఆయనే కోపము పట్టలేక సర్వనాశనం చేస్తే కానీ ఇవన్నీ పోవు, నేను చూడలేకున్నానని చెప్పానన్న భావంతో మరి ఒక పెద్ద పడవను ఆ చితి సారకపు కర్రలను తీసుకొని ఎన్ని మూరలు ఎత్తు, ఎన్ని మూరలు వెడల్పు, ఇవన్నీ కూడా బైబిల్లో స్పష్టంగా 6వ అధ్యాయంలో 13వ వచనం నుండి రాయబడి ఉందండి. ఎన్ని అంతస్తులు కట్టాలో కూడా దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే నోవాహుతో చెప్పాడు, నీ కుటుంబం మీ 8 మందే కాదు నోవాహు, నేను ఏ సృష్టిని అయితే కలుగు చేసిన భూమి మీద వాటన్నిటిని కూడా ఆడమొగ నీ యొక్క ఓడ దగ్గరికి వస్తుంది, నీ దగ్గరకు వస్తున్నాయి. వాటన్నిటికీ కావలసినటువంటి పదార్థాలు ఏ జంతువులకి ఏమి కావాలో మీ కుటుంబానికి కూడా సరిపోయేంత ఆ ఓడలో సిద్ధం చేసుకో. ఆడమొగ నీ దగ్గరకు వస్తున్నాయి, నువ్వు వాటిని జాగ్రత్తగా కాపాడడానికి ఓడలో ప్రవేశిస్తాయని చెప్పిరని దేవుడైనటువంటి యెహోవా నోవాహుకు చెప్పాడండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఎందుకు వాటన్నిటిని చేర్చుకోవాలంటే 40 రాత్రుల్లో 40 పగులు భయంకరమైనటువంటి వర్షము వస్తుంది. జల ప్రళయము అంటే ఇంకా దానికి మించింది లేదండి. ఆకాశపు తూముళ్ళు విప్పబడతాయి. భూమి మీద నుండి 15 మూరల ఎత్తులో జల ప్రళయం వస్తుంది. సిద్ధం చేసుకున్నాడు నోవాహు వాడని. ఎవరికి చెప్పినా వినలేదు, ఎవరు రాలేదు. లోకమంతా ఎగతాళి చేశారు నోవాహుని, హేళన చేశారు. ఈ రోజులలో కూడా ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన ఏ విధంగా చంపబడింది, ఎందుకు చంపబడింది రాబోయే రోజులలో చాలా అంటే క్రైస్తవులకు తెలుసు, కానీ దేవుని ఎరగనటువంటి వారికి తెలియదండి. వాటిని గురించి దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఓడను కలుగు చేసిన తరువాత ఒక్కొక్క జంతువు ఆడమొగ రాసాగాయి. ఇప్పుడు మన కళ్ళ ఎదురుగా ఏ పక్షులను, ఏ జంతువులను, ఏ జీవులను కానీ ప్రతి దానిని మనం చూస్తూ ఉన్నాము. అవన్నీ కూడా ఆడమొగ నీ పడవలోకి వస్తాయి. వాటికి 40 రోజులు రెయ్యింబగులు 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షము ప్రళయం వస్తుంది కనుక, ఆకాశము తూములు లిపి పట్టజాలనంత వర్షం కురుస్తుంది కనుక ఈ 40 రెయ్యింబగులు 40 దినాలకి కావలసినటువంటి ఆహారం నీ కుటుంబంతో కూడా ప్రతి జంతువుకి ఏమేమి కావాలో సమస్తం సమకూర్చుకో అని దేవుడు మాట్లాడాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతకరుడు, సృష్టికర్త. ఏమండి, మనుషులుగా మనం ఉన్నాం కదా, ఒక జబ్బు వస్తే ఎంతెన్నో ఆలోచన చేస్తూ ఉంటాం.
ఒక కార్యం జరగాలంటే ఎన్నెన్నో తలంపులు వస్తూ ఉంటాయి. ఒకరికొకరు మాట్లాడుకుంటుంటారు, జాగ్రత్త కలిగి ఉంటారు. అయితే నీ జీవితాన్ని బట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా? నీ కుటుంబాన్ని బట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా? ఆనాడు నోవహుతో మాట్లాడినటువంటి దేవుడు, ఆదాము తరతరాలతో మాట్లాడినటువంటి దేవుడు నీతో మాట్లాడడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు మాట్లాడేటువంటి తండ్రి. ఆ ఓడను కొలతలు, మూరలు, ఎత్తు సమస్తము దేవుడైనటువంటి యెహోవా చెప్తూ ఉంటే, అలాగనే ముగ్గురు కొడుకులు, తన భార్య, తన కోడళ్ళ ముగ్గురు, తను 8 మంది కష్టపడి ఆ పడవను ఏర్పాటు చేసుకున్నారండి. ప్రతి జంతువు ఆడమగ ఎప్పుడైతే మరి ఆ ఓడలేక ప్రవేశించిందో, దేవుడైనటువంటి యెహోవా దాని తలుపు మూసివేశాడు. అది మునిగిపోదండి, ఎందుకంటే ప్రభు ఏర్పాటు చేశాడు కనుక. యెహోవా దేవుడే తలుపు వేసి బయట చూసేదానికి ఆయన ఒక కిటికీ పెట్టాడు. ఆ కిటికీ కింద చిన్నది ఒక తలుపు పెట్టాడండి. ప్రళయము మొదలైంది, ముబ్బులేస్తూ ఉన్నాయి, ఎవరు అక్కడికి రాలేదు. పశువులు, జంతువులు వరుసగా ఆడమగ చీమ మొదలుకొని సింహం వరకు మనం చూసే ప్రతి ఒక్క సృష్టి అంతా ఆ పడవలేక ప్రవేశించాయి. దేవుడు నోవహుతో మాట్లాడి ఆ తలుపులు వేశాడు. మొబ్బులేస్తూ ఉన్నాయి, చినుకులు పడుతున్నాయి, మోకాళ్ళు కాడుకొచ్చాయి, నడుములు కాడుకొచ్చాయి. భూమి మీద నుండి ఆకాశము 15 మూరల ఎత్తున ప్రచండమైనటువంటి ప్రళయము వచ్చేసిందండి. సర్వము నాశనం అయిపోతున్నాయి. ప్రతి మానవుడు, భూమి మీద మిగిలి ఉన్నటువంటి జంతువులన్నీ, అంటే పడవలకి ఆడమగ ఒక్కొక్క జాతిలో నుండి ఒక్కొక్క పక్షులు జంటలు వచ్చాయి, అంతేనండి. మిగిలినవన్నీ ఈ 40 రోజులు ప్రచండమైన ఈ జల ప్రళయంతో సమస్తము నాశనం అయిపోయింది. ఏమీ మిగలలేదండి. కొండలకు మించినటువంటి వర్షం. యెహోవా దేవుడు సర్వాన్ని కలుగు చేసినటువంటి వాడు, ఆయనకు లోబడుతుంది. ఆకాశపు తూములు విప్పాడు. ఈ భయంకరమైన వర్షానికి ఏ మానవుడు కూడా భూమి మీద లేకుండా సమస్తము కొట్టుకుని పోయింది. పక్షులు కానివ్వండి, మిగిలిన జంతువులు దేవుడే కలుగు చేసింది. నరులను మాత్రమే నాశనం చేయలేదండి, సమస్త జీవరాశులన్నిటిని కూడా సమాప్తము చేశాడు, ఒక్కొక్క జంతును పడవలో చేర్చుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహించిన వాడు లేడు. ఈ దినాలలో, కడువరి దినాలలో క్రీస్తు యొక్క శుభవార్త అంటే మీకు తమాషగా ఉందా? ఎందుకు వినరండి? రాబోయే కాలంలో భయంకరమైన వాతావరణం మారి భూకంపాలు వస్తాయి, సముద్రం మన మీదకి వస్తాయి, అంత జాగ్రత్త పడతారే. ఇంతగా సృష్టించినటువంటి సృష్టికర్త రెండో రకంలో యేసు ప్రభు వస్తున్నాడంటే నమ్మటం లేదు. యేసయ్య నమ్మండి అని ఏ సేవకులు చెప్పినా, ఎవరు చెప్పినా నమ్మటం లేదండి. అందుకనేనండి ఇవన్నీ వచ్చేసింది. లోకంతో చూస్తే దేన్నైనా నమ్ముతారు, కానీ మనిషి వేసినటువంటి చెట్టును నమ్ముతారు, పుట్టను నమ్ముతారు, కానీ వాటిని కూడా కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవాను జ్ఞాపకం చేసుకునేవాడు ఎవడు లేదు. ఎందుకు ఈ తెగుళ్ళన్నీ వస్తున్నాయి? ఎందుకు ఈ వర్షాలు వస్తున్నాయి? ఈ కరోనా వ్యాధులు దీనికన్నా భయంకరంగా రాబోతున్నాయి. సూర్యచంద్ర నక్షత్ర పంచభూతాలన్నీ ఏకమయ్యి వెలుగే లేకుండా నాశనమయ్యేటువంటి రోజులు రాబోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డల, బైబిల్లో ఉందండి, మీరు చదవండి కావాలంటే. బైబిల్లో వాటన్నిటిలో నుండి తప్పింపబడాలంటే దేవుని నమ్మాలి, యెహోవా దేవుని నమ్మాలి. నోవహు కుటుంబం ఆయన విశ్వాసం ఉంచే భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు కనుకనే ఆ కుటుంబం మట్టసానికే ఒక పడవను తయారు చేసుకోమని యెహోవా మాట ఇచ్చాడు. దేవుడైనటువంటి యెహోవా ఏ రీతిగా అయితే చెప్పాడో నోవహు అదే చేశాడు. ప్రళయం వచ్చింది, సమస్తము నాశనం అయిపోయింది, కొండలకు మించిపోయింది జల ప్రళయం. రేయింబగులు 40 దినాలు కురిసిందంటే ఆకాశపు ఎవరి వల్ల ఉందండి అది మూసివేయడానికి? ఎవరి వల్ల కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేయింబగులు 40 దినాలు ఆ ప్రళయానికి సమస్తము నాశనం అయిపోయాయి, ఏమీ మిగలలేదండి. కింద నేల మీద నుండి ఆ నీళ్లు పైకి పోయే కొద్ది దేవుడు
నోవాహుకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఆ పడవ కూడా నీళ్ల మీద తేలాడుతూ తేలాడుతూ పైకి వెళ్ళిపోయింది. తర్వాత 40 దినాలు అయిన తర్వాత ఒక కాకిని పంపించాడు దేవుడు యెహోవా. నోవాహు ఒక కిటికీ తీసి ఆ కిటికీలో నుండి కాకిని పంపించాడు. అంటే 40 రోజులు అయిపోయింది కదా, జల ప్రళయం ఎలాగుందో ప్రపంచం మీద అని చెప్పి కాకిని పంపిస్తే అది తిరిగి రాలేదండి. నల్ల పావురాన్నే పంపించాడు. అది తిరిగి తిరిగి ఎక్కడ తను కాలు మోపడానికి స్థలం లేక, కొండలు కానీ చెట్లు కానీ ఏమీ లేక తిరిగి నోవాహు దగ్గరికి మరలా వచ్చింది. వారం వారం తేడాతో వీటిని పంపించాడండి. మూడోది పావురాన్ని మళ్ళీ 7 రోజుల తర్వాత పంపించాడు. అది తిరిగి 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 లోకమంతా తిరిగి ఎక్కడో ఒక చెట్టు కొన ఆ ముక్కుకు తీసుకొని ముక్కుతో పట్టుకొని పావురము లోపలికి వచ్చింది. అప్పుడు నోవాహు అనుకున్నాడు, జల ప్రళయం తగ్గింది, వర్షం తగ్గింది అని అనుకున్నాడు. తర్వాత మళ్ళీ కొంతకాలానికి కిటికీలో నుండి చూస్తే నీళ్లు ఆరిపోతూ ఉన్నాయి. ఒక మూల నుండి ఆ జల ప్రళయం ఇంకిపోవాలంటే గాలి విసిరినట్టుగా దేవుడు విసిరేశాడు. నీళ్లు తగ్గిపోయినాయి. ఆ కసిపు తూములు ముయ్యబడ్డాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సత్యమైందండి. వినండి, నమ్మండి. మీరు కాపాడబడాలంటే ఈ వాక్యాలు మీరు వినాలండి. క్రైస్తవులకు పనులు కదా ఇవి చెప్పేది. నరకానికి పోతే దేవుని సేవకులను దేవుడు అడగతాడు. అందుకని భయపడి మహాభక్తులు అభిషేకింపబడిన వారు ఈ వాక్యాలు చెప్తుంటే చాలామంది వినరండి. అందుకని ప్రియమైన బిడ్డలారా, దేవుడు యెహోవా దేవుడు నోవాహుకు చెప్పినటువంటి రీతిగా జరిగించాడు. తర్వాత ఒక పెద్ద కొండ కనపడింది. నీళ్ళన్నీ ఇంకిపోయాయి. అరారాతు కొండ అనేటువంటి పెద్ద కొండది. ఆ కొండ మీద ఆ పడవ నిలబడిందండి. నిలబడిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడాడు నోవాహుతో. నోవాహు, తలుపు తీసి నీ కుటుంబము ప్రతి జాతి జంతువులను, పక్షులను, నేలప్రాగే పురుకులు ప్రతి దానికి బయటికి బొమ్మను అని చెప్పాను అన్నాడు. దేవుని బిడ్డలారా, మనం చూసేటువంటి కాకులు, కుక్కలు, సింహాలు, ఏనుగులు, పులులు ఎవడో కలుగు చేయలేదు. దేవుడైనటువంటి యెహోవా కలుగు చేశాడు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క జంటను ఆడమగన పడవలో చేర్పించాడు. మిగిలిన సమస్తము సమాప్తం అయిపోయింది. ఈ పడవలో ఉన్నవి మాత్రమే భూమి మీదకి వచ్చి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. మనం పిలుస్తూ ఉన్నాం. కుక్కని, నక్కని, కోడని, పిల్లని. విస్తారమైపోయిందండి. ఎక్కడ చూసినా మొట్టమొదట ఎలాగైతే సృష్టి అంతటిని యెహోవా దేవుడు కలుగు చేశాడో ఆ సృష్టిని ఇప్పుడు మరలా మనం చూస్తూ ఉన్నాం. మన బిడ్డలకు కూడా పలాని చెట్టు, పలాని పండు, పలాని వస్తువు చెప్తేనే వాళ్ళకు తెలుస్తూ ఉందండి. ఎందుకు ఈ మూడవ దాంట్లో దేవుడైనటువంటి యెహోవా ఆనాడు మాట్లాడిన దేవుడు ఈనాడు కూడా మాట్లాడతాడండి. ఆయన మాట్లాడే దేవుడే కానీ మౌనంగా ఉండేటువంటి వాడు కాదు. దీనికి కారణం అంతటా ఏంటంటే, అసలు మూలం ఏంటంటే సృష్టికర్త ఎవరు? ఆయన్ని మర్చిపోతున్నారండి. లోకం తట్టు తిరుగుతూ ఉంది. లేనిపోయినోటికి పూజలు చేయటం, లేనిపోయి మాట్లాడిన చచ్చిన వాళ్ళతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి రాత్రులు ఒక సమయం ఉందైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సృష్టి అంతటిని బట్టి కలుగు చేసిన వాడు ఆయన, పుట్టించిన వాడు ఆయన, పేర్లు పెట్టిన వాడు ఆయన. నరుల యొక్క నరులను కూడా చేశాడు. వారి పాపం ఎక్కువైపోయింది. ఆయన ఓర్చుకోలేక సర్వలోకాన్ని నాశనం చేశాడు. ఒక కుటుంబం రక్షింపబడింది. దాంట్లో ఈ మనం చూసేటువంటి జాతి జంతువులన్నీ ఉన్నాయి. ఇప్పుడు విస్తారం అయిపోయినాయి. రాబోయే కాలంలో దేవుడు ఎంతో భయంకరమైన రోజులు రాబోతున్నాయి. బైబిల్లో రాయబడి ఉందండి. ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడానికి లేదు. తల్లికి బిడ్డ లేదు, బిడ్డలకు తల్లి లేదు. భయంకరమైన వ్యాధులు, దానికి మందులు కనిపెట్టాలంటే ఎవడ తరము కాదండి. ఈ రోగాలు, ఈ జబ్బులు, ఈ యొక్క అంటువ్యాధులు, ఈ తుఫాన్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే దేవుని రాకడ సమీపమై ఉన్నది. దేవుణ్ణి నమ్మండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుణ్ణి నమ్మి ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు వస్తున్నాయంటే నిజమైనటువంటి అసలైనటువంటి సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారండి. మీకు తెలుసండి, క్రైస్తవుల కంటే బైబిల్ అంతా తెలుసు. తెలియనటువంటి వారు నన్ను ప్రశ్నిస్తున్నారు కనుక
నేను ఈ విధంగా అసలు సృష్టికర్త ఎవరనే దాన్ని బట్టి దేవుడు నాకు మనసులో కలుగు చేసినందుకై నా దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, భూమికి దండం పెట్టుకుంటారు, మనుషుల పాదాలకు దండం పెట్టుకుంటారు, చెట్లకు దండం పెట్టుకుంటారు, పొట్టలకు దండం పెట్టుకుంటారు, రాళ్లకు మొక్కుతారు. వీటన్నిటికి ఎవడ కలుగు చేసినాడని మీకు తెలియదా? బజారుకి వెళితే ఇష్టమైన దాన్ని తీసుకొచ్చుకొని చూసుకుంటుంటాము, కానీ దాన్ని కలుగు చేసిన వాడిని జ్ఞాపకం చేసుకోవటము అది మంచిది కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన శాశ్వతంగా ఉండేవాడు. దేవుడని ఎందుకన్నారంటే, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత చిత్రహింసలు పెట్టి మన పాప భారం అంతా మోసి, ఈ పాప మానవ యొక్క పాపము అధికమైందని తెలిసి యెహోవా తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించి తనను నిలువుగా బలి చేశాడండి. ఈ పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి ఈ పుస్తకాలలో, పాత నిబంధనలో ఆనాడు బలులు ఇచ్చేవాళ్ళు. ఒక పాపం చేస్తే ఆడదాన్ని మగదాన్ని తీసుకుని పోయి బలులు ఇచ్చేవాడు, లేకపోతే బిడ్డలను బలులు ఇచ్చేవారు. పాపం చేయలేదు పక్షులు, ఏ పాపం ఎరగినటువంటి జీవులను ఇచ్చేటువంటి వారు. ఇదంతా యెహోవా దేవునికి అధికమైపోయింది. వీటి వల్ల రక్షణ లేదనుకున్నాడు. తన ఆత్మ ద్వారా తన కుమారుని పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి ప్రతి మానవ యొక్క పాపం విముక్తి కావాలని, రక్షింపబడాలని, కాపాడబడాలని, ఏ ఆత్మ చచ్చిపోయినా తిరిగి తండ్రి దగ్గరకు చేరాలనే ఆశతో ఆయన ప్రాణాన్ని బలి చేసి నిన్ను నన్ను కడిగాడండి, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఆయన చంపారు. ఎటువంటి హింసలు పెట్టి చంపారో చాలామందికి తెలుసండి. అయితే సమాధి చేయబడి 3వ దినమందు జయశీలుడై లేచాడు. అందుకనే దేవుడు అన్నారు ఆయన్ని. ఎవరిని దేవుడు అనలేదండి. ఎన్ని గ్రంథాలు, ఎన్ని వేదాలు చదివినా నిజమైన సత్యవంతుడైనటువంటి దేవుడు ఆది నుండి అంతవరకు నేనే అన్నాడు ప్రభు. ఎవరూ చెప్పలేదండి ఈ మాట. ఎందుకు దేవుడు అన్నారు? సమాధి గెలిచి లేచి సజీవుడైనటువంటి దేవుడు, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. యుగ యుగాల వరకు ఆయన జీవించినటువంటి వాడు తండ్రి. కనుకనే ఆయన నమ్మండి. కడవరి దినాల కాలం అయిపోతుందండి. ఇంకా భయంకరమైన రోగాలు, జబ్బులు, వ్యాధులు, భయంకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. కనుక వాటికి మనము బలి కాకముందే, వాటికి లోబడక ముందే, వాటి ద్వారా మనం దుఃఖము కలగక ముందే మనమును సృష్టించినటువంటి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలని ఈ మాటలను బట్టి దేవుడు నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, లోకం తట్టు చూస్తే దేవుడిని మనం ఎతకలేమండి. దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడేటువంటి దేవుడు. నువ్వు మాట్లాడతావు కనుక దేవుడు నీతో మాట్లాడతాడు. మీరు చూడండి, సంపూర్ణమైన నమ్మకంతో ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి. నమ్మండి నమ్మండి అంటారు. ఎలాగ నమ్మాలి? ఉపవాసం ఉండాలా, నీతి కలిగి ఉండాలా, భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని మాట వినాలా, లోబడాలా. ఇవన్నీ దేవుడిచ్చినటువంటి వరాలు. వాటికి లోబడి మీరు దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీరు మాట్లాడితే మిమ్మల్ని సృజించినటువంటి దేవుడు మాట్లాడతాడండి. ఆయన మాట్లాడే దేవుడు. కష్టం వచ్చినప్పుడు నువ్వు వేదనతో దేవుని సన్నిధిలో తండ్రిని మీరు పిలవండి. నా కుమార్తె, నా కుమారుడని బదులిచ్చేటువంటి దేవుడు నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏదో ఒక డబ్బు ఖర్చు పెట్టాలి. ప్రభువుని మీ హృదయంలో చేర్చుకునేదానికి ఏ ఖర్చు లేదండి. నిన్ను కలుగు చేసిన వాడు ఆయన, నీకు హృదయాన్ని పెట్టిన వాడు ఆయన. ఎందుకు హృదయంలో ఆయనకు స్థలం ఉండాలి తెలుసు? ఆయన కలుగు చేశాడు కాబట్టి. నీ హృదయం ఆయన సింహాసనంగా ఎంచుకుంటాడు. నువ్వు నీతి, నిజాయితీ, భయము, భక్తి కలిగి దేవుని ఆరాధిస్తుంటే నీ హృదయమే ఆయనకు ఆలయం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి జనంతో మాట్లాడేవాడు, మౌనంగా ఉండేవాడు కాదు. యేసు ప్రభువును మీరు నమ్మండి. తర్వాత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడండి. ఎవరిని త్రోసివేసేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరితో దేవుడు మాట్లాడినందుకు, దేవాది దేవుడైనటువంటి సృష్టికర్తకు
లెక్కించలేనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ వచ్చే వారం కలుసుకున్నంత వరకు దేవుని యొక్క ఆత్మ మీతోనూ మీ కుటుంబంతోనూ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.